శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో 6వ అవతారం అయినటువంటి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి గురించి తెలుసుకుందాం రండి. పూర్వము 3 లోకాలను ఆక్రమించి దుష్టకార్యాలు చేస్తున్న త్రిపురాసురులు అనే 3 అసురులు ఉండేవారు. వారు 3 కోటలను భూమిలో, ఆకాశంలో, పాతాళంలోనూ నిర్మించుకుని అందులో నివసిస్తూ సత్యధర్మాలను నాశనం చేస్తూ ఉన్నారు. దేవతలు అందరూ కలిసి విష్ణువును, శివుని ప్రార్థించినా ఆ దుష్టులను సంహరించలేకపోయారు. దేవతలందరి శక్తులు కలిసినప్పుడు ఒక మహాశక్తి అవతరించింది. ఆ మహాశక్తియే లలితా త్రిపుర సుందరీదేవి. ఆమె చితగ్నికుండ సముద్భవగా ఒక జ్వాలలాగా పుట్టి అనంత కాంతిని ప్రదర్శించింది. ఆ కాంతి రూపమే లలితాదేవి. ఆమె చుక్కల వలె కాంతులీనే కన్నులు, మాణిక్య కిరీటం, చంద్రకళ తలపై, పాశం, అంకుశం, 5 పుష్పబాణాలు, ధనుస్సు చేతపట్టుకుని ఉంటుంది. ఆమె రథం చక్రరాజ రథం అంటే శ్రీచక్రం. రథసారథులు మన్మధుడు, సమయ, మదన, మధుకరుని శక్తులు. దసరా నవరాత్రి రోజుల్లో దేవతలందరూ ఆమెను పూజిస్తూ ఆమె కృపతో త్రిపురాసురులను సంహరించాలని ప్రార్థించారు. ఆమె సింహాసనంపై కూర్చుని చక్రరాజరథంలో ప్రయాణించి 3 కోటలను ఒకే బాణంతో దహనం చేసింది. అలా త్రిపురాసురుల సంహారం జరిగింది. ఆ సమయంలో భూలోకంలో సత్యధర్మాలు తిరిగి నెలకొన్నాయి. దేవతలకు శక్తి తిరిగి వచ్చింది. ఆ రోజు నుండే ఈ అవతారాన్ని లలితా త్రిపుర సుందరీదేవి అవతారంగా పిలుస్తూ దసరా నవరాత్రుల్లో అమ్మను పూజించే సంప్రదాయం ప్రారంభమైంది. నవరాత్రులలో లలితా సహస్రనామ పారాయణం చేయడం, శ్రీచక్రానికి పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తాయి. సింహాసనంపై లేదా శ్రీచక్రంలో లలితాదేవిని ఊహించుకుని పూజించాలండి. పంచోపచారాలు, షోడశోపచార పూజలు చేస్తే జ్ఞానం, భక్తి, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయి.